నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా. అట్లా చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గర్జించి చెప్తే ఏదేదో సినిమా డైలాగ్ అని అనుకున్నారు. కానీ అది నిజమైంది. ఎప్పుడో 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తను పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించారు. 2024లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంటరీ స్థానాల్లో విజయభేరి మ్రోగించి 100% స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ ఆధునిక రాజకీయాల్లో 100% పోటీ చేసిన ప్రతి చోట గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో అవాంతరాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు, సమస్యల మధ్య మారుతున్న ఓటర్ల వైఖరిని కూడా చూస్తే ఈ 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటరీ సీట్లు 100% కొట్టేయటం అనేది దుర్లభం, అసాధ్యం. అయితే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా సాధించారు అని ఆలోచిస్తే దాని వెనుక ఒక స్టార్ ఉంది. ఆ స్టార్ ఏంటంటే స్ట్రాటజీస్, టాక్టిక్స్, అజెండా అండ్ రీఇన్వెన్షన్. ఈ ఒకటొకటి చూస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేనని 2014లో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అనుసరించిన ఎత్తుగడలు, పద్ధతులు, వ్యూహాలు అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన విధానము అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీంట్లో ఒక్కొక్క అంశం ఎట్లా ఆయన విజయానికి దోహదపడింది, ఆయన్ని డిప్యూటీ సీఎంగా ఎట్లా చేసింది, ఆయన అనుకున్న దిశగా రాజ్యాధికారం దిశగా ఆయన ఎట్లా తీసుకొచ్చిందో చూడాలంటే ఈ 4 అంశాలని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముందుగా సాక్రిఫైస్. ఆయన ఒక సినిమాకి 200 నుంచి 300 కోట్లు ఏమో తీసుకుంటారు. అది ఒక 10 ఏళ్ల పాటు కుంటుపడింది. ఒక సాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక పొలిటీషియన్కి కానీ, ఒక ఇప్పుడు స్పోర్ట్స్ స్టార్ కానీ ఎవరికైనా కూడా వాళ్ళ జీవితం ఒక 10-15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సంపాదించడానికి. దానికి ఆ టైం చాలా అమూల్యమైంది. అలాంటి సమయంలో తనకి ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న సమయంలో అవన్నీ వదిలేసి వచ్చి ఒక 10 ఏళ్ళు రాజకీయాల్లో ఫోకస్ చేయడం అంత మామూలు విషయం కాదు. అయితే మధ్యలో పార్టీ రన్ చేయాలి కాబట్టి మధ్యలో కొన్ని సినిమాలు తీశారు, ఆ విమర్శల పాలయ్యారు. ఆ త్యాగం అనేది చాలా చాలా కీలకం. ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం స్థాపించి కొన్ని స్థానాలు పొంది తర్వాత ఇది మన వల్ల కాదులే అని వదిలేశారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అట్లే మొన్న ఈ మధ్య తమిళనాడు పాలిటిక్స్లో కమల్ హాసన్ గారు పార్టీ స్థాపించి ఆయనని అభిమానించని వాళ్ళు ఉండరు. అలాంటిది ఆయన పెద్ద అటర్ ఫ్లాప్ అయ్యారు. ఇట్లా తన కళ్ళ ముందర 2 సజీవ ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా తాను నమ్మిన ఒక దృఢ సంకల్పంతో ఏదైతే అదైందని పోటీ చేసి మొండిగా ఉండి త్యాగం చేసి ఉండడం వల్ల ఈరోజు ఈ విజయం లభించింది. ఆ త్యాగంలో సినిమాలు వదిలేయటం ఒకటి, రెండోది సుఖమైన జీవితం. హాయిగా ఏసీ రూమ్లో ఉండవచ్చు. ఏంటి ఎండల్లో పడి వాళ్ళతో తిట్లు తిని, వీళ్ళతో తిట్లు తిని, కేసులు పెడతామని బెదిరించి ఈ పరిస్థితి అంతా ఎదుర్కొన్నారు ఆయన. అది ముఖ్యంగా త్యాగానికి సిద్ధపడటం ఇందుకు బాగా దోహదపడింది. ఇదే పని చిరంజీవి గారు చేస్తున్నా కూడా, త్యాగం చేసి ఇంకా వెయిట్ చేస్తున్నా కూడా బాగుండేదేమో, అది వేరే విషయం. రెండవది టాక్టిక్స్. దీంట్లో అనుసరించిన వ్యూహాలు చాలా ఇంపార్టెంట్. జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలితే మనం గెలవలేము అనేది స్పష్టంగా ఆయన నమ్మారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవటం నుంచి ఆయన మంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. అంటే ఓట్లు చీలుతున్నాయి, దానివల్ల ప్రత్యర్థి బలపడుతున్నాడని ముందు నుంచి కూడా కష్టపడి, అంటే తన సిద్ధాంతాలకి కొద్ది దూరంలో ఉన్న పార్టీలతో కూడా ఆయన జాగ్రత్తగా కలిసి ఒక పొత్తు కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా బాబు గారికి మోదీ గారికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. బాబు గారు చేసిన వ్యాఖ్యలు వారిని బాధించినాయి మోదీ గారు కూడా అదో రకంగా మాట్లాడారు. ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేక ఎన్ లోకేష్ తండ్రి గారు అని చెప్పారు. చంద్రబాబు గారి మాట తేవడం ఇష్టం లేక. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని దగ్గర చేయడం అనేది మామూలు విషయం కాదు.
అప్పటికే బీజేపీ ప్రభ వెలుగుతోంది. లాస్ట్ ఎలక్షన్స్ లో విపరీతమైన ఊపులో ఉంది. ఇప్పట్లాగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తే మోదీ గారు కౌలించుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు ఒక సెకండ్ ఇచ్చినా కూడా తెలుగుదేశం సంబంధ కార్యకర్తలకి, నాయకులకి, పత్రికలకి చాలా ఉత్సాహంగా ఉండేది. ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరిని జత చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. అందుకే నేను ఆయన్ని ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అని అంటాను. రెండోది, బలమైన సామాజిక వర్గం అక్కడ బీసీలు బలమైన సామాజిక వర్గం, తన కాపు ఓట్లు 17% దాకా ఉంటాయి. అట్లే కమ్మ సామాజిక వర్గానికి అంటే టీడీపీ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 6% ఓట్లుంటాయి. అలాంటి పరిస్థితుల్లో 175 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం తాను 21 సీట్లు తీసుకొని 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటరీ సీట్లు స్వీకరించి పోటీ చేయడం అనేది ఇది చాలా చాలా గొప్ప వ్యూహం, ఈ టాక్టిక్స్. ఇదే కాకుండా ఉంటే తేడా వచ్చింది. అట్లే బీజేపీ కొన్ని ఇవ్వాల్సి వచ్చింది. అంటే తన పరిమితికి మించి కాకుండా తన పరిస్థితులు అర్థం చేసుకొని ఎంతవరకు మనం చేయగలం అని తగ్గి ఉండగలం అనే ఒక కరెక్ట్ అంచనా చేయటం వల్ల జరిగింది. కార్యకర్తల నుంచి ఒక దశలో బాగా ఇదేంటి ఇన్ని ఇస్తున్నాం వాళ్ళకి సీట్లను వచ్చినా కూడా అయ్యా మన వల్ల కాదు, ఇది 21, 22 గెలిస్తే చాలని ఫస్ట్ నుంచి కూడా ఈ వైనాట్ 175 అని జగన్ గారు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లోపల ఇంటర్నల్ మీటింగ్స్లో మనం 21కి 21 కొట్టేయాలా అని చెప్పారు. ఇది ఒక అత్యద్భుతమైన విషయం. ఆ తర్వాత అజెండా, పార్టీ అజెండా చాలా స్పష్టంగా ఉంది. మీరు ఆయన వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మార్పు కోసం మనందరం ఒక్కొక్క అడుగు వేయాలి, ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఏర్పడాలంటే మనందరం కలిసి ముందుకు సాగాలి అనే ఒక మాట ఉంటుంది దాంట్లో. అట్లనే దాంట్లో 7 సిద్ధాంతాలు ఉంటాయి. 7 సిద్ధాంతాలు ఏంటంటే కులాలను ఐక్యం చేయాలని, మతాలకు అతీతంగా రాజకీయాలు నడపాలని, సంస్కృతిని రక్షించాలని, పర్యావరణ సంబంధ అభివృద్ధి ఉండాలని, ఇట్లా ఉంటాయి. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా అవినీతి లేని సమాజం ఉండాలని ఉంటుంది. అట్లానే నేషనలిజాన్ని రీజనలిజాన్ని కలపాలని అట్లా 7 పాయింట్లు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా అవినీతికి సంబంధించి ఆయన ఆద్యంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాలన మీద విపరీతమైన దాడి చేశారు. అది చాలా ఉపయోగించింది. ఇంకొకటి ఏంటంటే తను రాజీ పడిన అంశం ఒకటి ఉంది. ఆ సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంతం ఏంటంటే మతాలకి వీలు లేని రాజకీయాలు చేయాలండి. కానీ ఆయన స్నేహం చేసింది ఎవరితో? మోదీ గారు మత సంబంధ పార్టీ బీజేపీతో కలిపి చేశారు. అంటే తగ్గటం ఎట్లా అనేది అడుగడుగున ఆయన తెలుసుకున్నారు. అట్లా ఈ గ్లాస్ అనేది ట్రాన్స్పరెన్సీకి నిదర్శనము, రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలనే సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకెళ్లారు. ఏదేమైనా కూడా 7 సిద్ధాంతాలు, ఆ అజెండా కూడా యువకులని, ప్రజలని ఆకర్షించింది. ముఖ్యంగా పోతున్న దగ్గరల్లా కూడా ఆయన చెప్పడం మొదలుపెట్టారు, మీ జీవితాలు మీరు బాగు చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పడం, అదంతా కూడా ప్రజలకి ఆనందం కలిగించింది. అందుకే వారి మనసులు పవన్ కళ్యాణ్ గారు చూడగొనడానికి సహకరించింది. ఇంకోటి రీఇన్వెన్షన్. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక ఆవేశం స్టార్, విపరీతమైన ఆవేశంతో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మనిషి, చెగువేర బొమ్మ వేసుకొని సిద్ధాంతాలు మాట్లాడి మనిషి. ఇప్పుడు అట్లా కాదు, కొద్దిగా ఆవేశం తగ్గింది, ఆలోచన పెరిగింది, మేధావులతో సమావేశాలు, ఒక పుస్తకాల పఠనము, అధ్యయనం చేయడం ద్వారా చేయొచ్చు. ఇది సినిమా కాదు, రాజకీయం సినిమా కాదని అర్థం చేసుకున్నారు. మిగతా నాయకులు, ఫెయిల్ అయిన నాయకులు అంతా కూడా ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు ఈ రాజకీయం అంటే సినిమా అనుకున్నారు. ఈ రీఇన్వెన్షన్లో భాగంగా ఒకటి చెప్పాలి, ఈయన సభలకి జనం బాగా వచ్చేవారు, ఓట్లు మాత్రం వచ్చేవి కావు. లాస్ట్ టైం 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ప్రతి సభలో చెప్పడం మొదలుపెట్టారు, బాబు మీరు సభలకు వస్తారు, ఓట్లు వేయరు నాయన, ఇదేం పరిస్థితి అని అంటుండేవారు. ఈ విధంగా రీఇన్వెన్షన్ చేసుకోవటం అనేది ఆయనకి బాగా ఉపకరించింది. ఎవరైనా సరే అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని రీఇన్వెంట్ చేసుకొని ముందుకు వెళ్తుంటే సమాజంలో కాకుండా అన్ని రంగాలలో కూడా విజయం సాధించవచ్చని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఇంకోటి ఏంటంటే ప్రతి చోట పరిస్థితికి తలొగ్గారు. జన సైనికులు ఆవేశపరులు, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళటం మామూలు విషయం కాదు. ఇంకా ఇక్కడ పరిస్థితులు తొలగడంలో ఎంత బీభత్సమైన విమర్శలు. 2 వ్యక్తులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాటిమాటికి నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అని, అట్లా రోజా, కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా విపరీతమైన మాటలు మాట్లాడారు, పర్సనల్ అటాక్ చేశారు. అయినా కూడా తట్టుకొని వాళ్ళకేదో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి రిటాలియేషన్ ఇస్తూ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దీన్ని సాధించాలి అని ఆయనను,
లక్షల మంది ఆయనను అభిమానించే కార్యకర్తలను, అట్లనే ఓటు ట్రాన్స్ఫర్ కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఆయన అనుసరించిన విధానాలు ఈ స్టార్ వల్లనే ఈ పవర్ స్టార్ ఈరోజు పొలిటికల్ స్టార్ అయ్యారు అని చెప్పటంలో సందేహం లేదు.